మీరందరూ క్రీస్తులో బలపడాలి, దేవుళ్ళు ఎదగాలి, పరలోకానికి నిత్యరాజ్యానికి వారసులు ఉండాలి. ఈ లోకంలో కూడా మీరు అడుగుపెట్టే ప్రతి మాటలో కూడా దేవుని సన్నిధి మీకు తోడు ఉండాలని ఒకే ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. ఇది చక్కటి మాట. చూడండి, 106 కీర్తన 8వ వచనం. ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకే తన నామమును బట్టి వారిని రక్షించెను. అంటే దేవుడట ఎర్ర సముద్రం గద్దిస్తే అది పారిపోయిందట. అంటే అది తప్పి దేవుడు వారి జీవితాల్లో ప్రతి క్షణం అద్భుతాలు ఎందుకు చేశాడు? తన నామ ప్రసిద్ధి కోసం, తన పరాక్రమ కార్యం. దేవుడు నీ పట్ల పరాక్రమం అంటే నువ్వు ఒబే అయినా ఒబే కాకపోయినా అద్భుతాలు చేస్తాడు. కానీ నువ్వు తిరుగుబాటు చేయకుండా దేవునికి లోబడి వాక్యానుస ప్రకారం జీవిస్తే ఇంకా ఆత్మీకంగాను నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాగ్దానాలు అన్నీ ఉన్నాయి. యేసయ్య నమ్మదగినోడు, మంచోడు, ఆయన నమ్మకమైన వాడు, మన పట్ల నమ్మకమైన కార్యాలు చేస్తాడు. ఆయన పరాక్రమమును చూపి ఆయన నామ ప్రసిద్ధి కోసం అద్భుతాలు చేస్తాడట. వింటున్నావా? నా నామాన్ని నేను ఘనపరుచుకునే దేవుడిని, నా నామానికి నేను మహిమ తెచ్చుకునే దేవుడిని అంటాడు. నీకోసం అద్భుతం చేసి నా నామాన్ని ఘనపరుచుకుందును ఈరోజు వాగ్దానం.